దీనికి సంబంధించిన లింక్ ఆల్రెడీ నేను మీకు సెండ్ చేసాను. సో ఇప్పుడు ఇది డెలీట్ చేసేసేస్తున్నాను. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఆర్ఎఫ్స్ రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది లోడ్ చేస్తున్నా. సారీ. సో ఇప్పుడు డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు దాకా ఈ కాంపోనెంట్లోనే చార్ట్స్ అయినా డేటా టేబుల్ అయినా తీసుకునింది. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం అంటే న్యూ ఫైల్ అనేది తీసుకొని దానికి డేటా డాట్ జేసన్ అనే ఫైల్ తీసుకున్నాం. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం డేటాని మనం ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ? అర్థమవుతుందా? జేసన్ డేటా. జేసన్ డేటా. సో ఐ విల్ గో విత్ ఓవర్ హియర్. ఇక్కడే ఉంటుంది మనకి జేసన్ ప్లేస్ హోల్డర్ టైప్ అనేది ఉండింది. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ నేనేమంటున్నా అంటే జేసన్ ప్లేస్ హోల్డర్ టైప్ కోడ్ అనేది ఉండింది. ఇన్సైడ్ ద డేటా అనేది మనకి ఉండింది. కంట్రోల్ ఏ కాపీ చేశాను. దిస్ ఈజ్ అబౌట్ పోస్ట్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే అదే డేటాని కాపీ పేస్ట్ చేసేసి సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వి నీడ్ టు ఇంపోర్ట్ ద డేటా. అంతేగా? వి నీడ్ టు ఇంపోర్ట్ ద డేటా. ఎక్కడ ఇంపోర్ట్ చేయాలి? ఇంటూ ది ఎనీ టేబుల్ కానీ యూఎల్ఎల్ఐలో కానీ వేర్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? డిడ్ అండర్స్టాండ్ అండి? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దెర్ ఈస్ ఏ డేటా ఈజ్ దేర్. అనార్డర్ లిస్ట్ అనేది ఒకటి తీసుకుంటున్నా. ఇందులో ఒక రో అనేది తీసుకుంటున్నా. అందులో ఒక డాక్యుమెంట్ అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉండిందో ఆ డాక్యుమెంట్లోని లోడ్ చేసుకోవాలి. ఐ వాంట్ టు లోడ్ దట్ వన్ ఇంటూ దిస్ వన్ అన్నట్టు. అర్థమవుతుందండి? సో టు డూ దట్ వన్ వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఇంపోర్ట్ ద డేటా. వేర్ ఈస్ ద డేటా? ఇన్సైడ్ ద డేటా డాట్ జేసన్. అర్థమైందా? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నా. IMPORT ఇంపోర్ట్ డేటా అనే నేమ్తోని ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ డేటా డాట్ జేసన్. ఒక ఇమేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకున్నామో సేమ్ అదే ఫార్మాట్లో దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే ఇందులో ఏమున్నాయి మనకి? యూజర్ ఐడి ఉంది, ఐడి ఉండింది, టైటిల్ ఉండింది, బాడీ ఉండింది. అంటే ఇక్కడ మనం ఐడి, టైటిల్, బాడీ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అని అంటే హియర్ యూ కుడ్ సి దేర్ వి నీడ్ టు ఇన్సర్ట్ దిస్ వన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇన్సైడ్ ద కర్లీ బ్రాకెట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డేటా అంటే డేటా అనేగా. ఓకే. డాట్ ఇక్కడ మ్యాపింగ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ కస్టమైజేషన్ చేస్తున్నాం? కాంపోనెంట్లో కాదు, మనం దీన్ని కస్టమైజేషన్ చేస్తున్నాం HTML ట్యాగ్లో కాబట్టి మ్యాపింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇన్సైడ్ ద మ్యాప్ వీ హ్యావ్ టు యూజ్ ది array ఫంక్షన్. అంతేగా? ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఇన్సైడ్ ద array ఫంక్షన్లోని వాట్ వీ హ్యావ్ టు డూ, ఈ TR, TD, ULLI ఏదైతే ఉండిందో వీ నీడ్ టు పుట్ దట్ వన్ ఇన్సైడ్ ద TR, TD అన్నట్టు. ఇంకా ఏదైతే మ్యాపింగ్ చేస్తున్నామో ఇట్ నీడ్ టు బి మెన్షన్ ఇన్సైడ్ దిస్ వాల్యూ అన్నట్టు. సో ఇక్కడున్న డేటా ఏంటిది? విచ్ టైప్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ అంటే వాల్యూనా, ఐటమా, ఇండెక్సా, ఏదైనా ఇవ్వచ్చు. సో ఇన్ దిస్ array ఫంక్షన్ నేనేమంటున్నానంటే ఐ విల్ గో విత్ ఐటమ్, ITE. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, విచ్ వాల్యూ వీ హ్యావ్ టు ప్రింట్ అంటే ఇక్కడ డేటా ఏముండింది? డేటానే కదా. డేటాలోని ఐటమ్, ఆ డేటాలో ఉన్న ప్రతి వాల్యూని ఐటమ్ కింద క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఐటమ్ అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటా ఈ ఆబ్జెక్ట్లో ఉన్నదన్నమాట. ఒక ఐటమ్ అనుకోండి, ఈ ఆబ్జెక్ట్లోది ఒక ఐటమ్ అనుకోండి. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ ఐటమ్ డాట్ నేనేమంటున్నానంటే కామా వచ్చింది, సరే. డాట్ వచ్చేసి విచ్ వాల్యూ వి నీడ్ ఐడి, టైటిల్, బాడీ. సో ఐడి అనేది ఫస్ట్ తీసుకుంటున్నా. ఐ విల్ గో విత్ ఐడి అన్నట్టు. డిడ్ యూ అండర్స్టాండ్? ఆ తర్వాత అనదర్ TD ఈస్ దేర్ అంటే TR తీసేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ దట్ హియర్ వీ కుడ్ సీ దెర్ ఈస్ ఏ TD తీసేసుకున్నాను. ఇన్సైడ్ TD వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ ఐటమ్ తీసేసుకున్నా, అనదర్ ఐటమ్ విచ్ వాల్యూ వీ హ్యావ్ టు రెండర్ టైటిల్.
ఇక్కడ ఏముండిందంటే టైటిల్, అంతేగా. ఐ వాంట్ టు ప్రింట్ దట్ వన్ ఇన్సైడ్ దిస్ వన్ యాజ్ ఏ టిఐటిఎల్ టైటిల్ అన్నట్టు. ఓకేనా. తర్వాత ఇక్కడికి వచ్చి ఐ విల్ గో విత్ వన్ అనదర్ టీడీ. సో ఇక్కడ చూడండి, వాట్ ఐ విల్ డూ ఈస్ టీడీ అనేది తీసుకున్నా. ఈ టీడీలోని వాట్ ఐ విల్ డూ ఈస్ ఐటీఎం, ఐటమ్ డాట్ టైటిలే కదా, టైటిల్ తర్వాత బాడీ అనేది ఉంది. అర్థమైందా? సో వాట్ వీ హ్యావ్ టు డూ, దెర్ ఈజ్ ఏ బాడీ. బాడీ తీసుకున్న తర్వాత యూ కుడ్ సే వి కస్టమైజ్ ద డేటా located in our folder, importing by using like this and customizing that one. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటుంది జేసన్ డేటా అండి, అర్థమైందా? ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటుంది జేసన్ డేటా. అప్కమింగ్ సెషన్లోని మనం ఏపీఐ గురించి వచ్చేస్తుంది. ఇప్పుడు దీని గురించి క్లియర్గా అర్థమైతేనే, అందుకోసం ఇన్ని రకాలుగా ఇన్ని ప్యాటర్న్లోనే చెప్తుంది. రేపు ఏఐతోని ఎలా చేయాలనేది మనం చెప్పుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే గో టు వ్యూ మెన్యూ ఇన్సైడ్ ద టెర్మినల్. ఓకే, యూ కుడ్ సి ఇక్కడ వేర్ ఈస్ దట్ అవుట్పుట్ అండి, ఇదిగోండి లోకల్ హౌస్ 3000లోని వాట్ ఈస్ దట్ డేటా, ఇదే కదా డేటా, 100 డేటా. అర్థమైందండి? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్. అంటే వేర్ ఈస్ దట్ డేటా. ఇప్పుడు నేనేమంటున్నానంటే దీంట్లో ఇంక్రీజ్ చేయాలంటే డేటాని ఇక్కడ నేనేం చేస్తాను, ఈ డీబీ డాట్ డేటా జేసన్లో డేటా డాట్ జేసన్లోని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అప్ టు ఎక్కడ దాకా అవసరం లేదు అని అంటే యూ కుడ్ సి వాట్ ఐ విల్ డూ ఈస్ ఓకే అప్ టు ఓన్లీ నాకు సమ్ 53 కదా, 38, 29 ఐడి వరకు చూస్తున్నాను నేను. ఓన్లీ 16 వరకు నాకు చాలా అనుకున్నాం. సెలెక్ట్ చేసి డెలీట్ అన్నాను. లాస్ట్లో ఉన్నది కామా అవసరం లేదు, తీసేయచ్చు. సేవ్ చేశాను. అంటే ఐడి 16 ఐడీసే ఉంటుంది. యూ కుడ్ సి వీ హ్యాడ్ మోర్ ఓవర్ 16 ఐడి డేటా. ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే ఎక్కడ ఇంక్రీజ్ చేసి ఎక్కడ మాడిఫై చేస్తున్నాం అండి, ఇన్సైడ్ ద డేటా డాట్ జేసన్. అర్థమైందా?